చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వేదికలు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలం నాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు 2 బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. పాల్గొనే సుందరీమణులను ఈ నెల 14వ తేదీన ములుగు జిల్లాలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయానికి సగర్వంగా ఆహ్వానిద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాన్ని కనుల విందుగా తిలకించేలా అపూర్వంగా స్వాగతం పలుకుదాం. ఆలయ ప్రాముఖ్యత, విశిష్టత విశ్వవ్యాప్తమయ్యేలా సుందరీమణులను అక్కున చేర్చుకుందాం. రామప్ప ఆలయ ప్రాచీన వారసత్వాన్ని ప్రపంచానికి వరంగల్ నగరంలో 3 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 1000 స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదికలను ఏర్పాటు చేశారు. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హన్మకొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా అదనంగా మరికొన్ని అమర్చారు. 3 అంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు 2000 మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు సందడి చేరున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వేదికలు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలం నాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు 2 బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. వరంగల్ నగరంలో 3 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 1000 స్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదికలను ఏర్పాటు చేశారు. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హన్మకొండ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలతో పాటుగా అదనంగా మరికొన్ని అమర్చారు. 3 అంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు 2000 మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరీమణుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్. హలో చంద్రశేఖర్, చెప్పండి. చారిత్రక నేపథ్యం ఉన్న ఓర్గల్లో వివిధ దేశాలకు చెందిన సుందరీమణుల నేడు సందడి చేయనున్నారు. వారి పర్యటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి ఏదైతే
అయితే ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే సుందరిమణులు పర్యటించనున్నారు. తెలంగాణలో ప్రపంచ సుందరిమణి పోటీలకు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు 2 బృందాలుగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో అయితే అధికారులు మొత్తం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అమెరికా ఖండం నుంచి 22 మంది సుందరిమణులు వరంగల్ కి రానున్న నేపథ్యంలో ఇటు హన్మకొండ అతిథులు అయితే వారికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి వారు హన్మకొండలోని హరిత హోటల్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకి కాకతీయ కళా సంపద అయిన చారిత్రాత్మక సంపద అయిన ఇటు 1000 స్తంభాల దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ వారికి ఇటు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ భారతీయ సంప్రదాయ సంస్కృతులతో వారికి స్వాగతం పలికే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1000 స్తంభాల దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఆ దేవాలయం యొక్క చారిత్రాత్మక గొప్పదనం కానీ ఆ కట్టడం యొక్క విశేషాలు తెలుసుకొని అక్కడ ఆ కట్టడం యొక్క అందాలను స్వయంగా చూడనున్నారు. అందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. అక్కడ నుంచి వారు వరంగల్ కోటకు చేరుకుంటారు. వరంగల్ కోటలో చేరుకొని అక్కడ వరంగల్ కోట యొక్క అందాలతో పాటు వరంగల్ కోట చరిత్ర, ఆ యొక్క కట్టడాలు, ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయం, కాకతీయ చారిత్రాత్మక కట్టడాల యొక్క గొప్పతనాన్ని వాళ్ళు స్వయంగా తిలకరించనున్నారు. తర్వాత రాత్రి 9 గంటల వరకు వారు ఇటు హరిత హోటల్కి చేరుకొని అక్కడ వారికి విందు కార్యక్రమం ఉంటుంది. విందు కార్యక్రమం అనంతరం తిరిగి వారు 22 మంది ప్రపంచ సుందరిమణులు తిరిగి వారు హైదరాబాద్ ప్రయాణమవుతారు. ముఖ్యంగా ఈ వరంగల్ లో సుందరిమణులు పర్యటించిన నేపథ్యంలో ఇటు వరంగల్ కమిషనర్ సందీప్ సింగ్ ఆధ్వర్యంలో అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పక్క 3 అంచెల భద్రతలో వారికి భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు వారు పర్యటించిన ప్రాంతాలన్నీ కూడా సుందరీకరణ అందంగా అలంకరించారు. మొత్తం విద్యుత్ దీపాలతో ఇటు పచ్చని చెట్లతో పాటు ఇటు వారు పర్యటించిన ప్రాంతం మొత్తం రెడ్ కార్పెట్ తో మొత్తం వరంగల్ నగరం మొత్తం కూడా కొత్త కళనైతే సంతరించుకున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ సుందరిమణులకు ఆతిథ్యం ఇవ్వడము, ఈ ఓరుగల్లు పట్టడానికి ఎంతో సంతోషంగా అయితే ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే వారికి కావాల్సిన మన భోజనాలు కానీ వారికి కావాల్సిన ఆహార పదార్థాలు కూడా స్వయంగా వారికి కావాల్సినవి అక్కడ వారికి వడ్డించి వారికి ఆతిథ్యం ఇచ్చి ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు ఇటు యూరోప్ ఖండం నుంచి 35 మంది సుందరిమణులు ఈ రోజు సాయంత్రం రామప్ప సరస్సు పైన ఉన్న హరిత హోటల్కి చేరుకుంటారు. అక్కడి నుంచి వారు రామప్ప దేవాలయానికి ఉత్తర ద్వారం ద్వారా రామప్ప దేవాలయం చూసుకుంటే ప్రపంచ వారసత్వ సంపదైన రామప్ప కట్టడాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు. వారికి ఇటు గిరిజన నృత్యాలతో పాటు ఇటు వారికి భరతనాట్యం నృత్యాలతో వారికి స్వాగతం పలికే విధంగా అయితే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు ములుగు జిల్లా ఎస్పీ స్వయంగా ఈ యొక్క వారి భద్రతను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ కూడా 3 అంచెల భద్రతలో అయితే సుందరిమణులకైతే మొత్తం వారు భద్రత ఏర్పాట్లు చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత వారు ఆ కాకతీయుల రామప్ప యొక్క కళా సంపదను చూడడమే కాకుండా ఆ దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకొని వారు అక్కడ ఆ దేవాలయంలో కొద్దిసేపు గడపడున్నారు. ఆ కూర్ల మహిళలతో వారిని కూడా స్వాగతం పలికే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇక్కడ వచ్చిన సుందరిమణులకి ఇటు అటవీ సంపదతో చేసిన వెదురు బొంగులతో చేసిన కొన్ని గిఫ్ట్ గా వాళ్ళు ఇవ్వాలని అయితే ఇటు అటవీ శాఖ అయితే కొంత ఏర్పాట్లు చేసింది. అంతేకాదు వారికి అక్కడ విందు కార్యక్రమాన్ని కూడా వారికి ఆతిథ్యం రూపంలో మంచి విందును ఇచ్చి వారికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగైతే ప్రభుత్వం అయితే దీనికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మనం చూసుకోవచ్చు ఇటు ప్రపంచ సుందరీకరణ పోటీలకు ఇటు మన తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణలో ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా 120 దేశాలకు పైగా ప్రపంచ సుందరిమణులు పాల్గొన్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో వారు బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క తెలంగాణకి ఉట్టిపడే విధంగా తెలంగాణ యొక్క ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసే విధంగా అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు రానున్న నేపథ్యంలో అయితే మొత్తం అధికారులు ఇటు ఏదైతే వరంగల్ హన్మకొండ కలెక్టర్లు అక్కడ వరంగల్ లో జరిగే కార్యక్రమానికి అధికారులతో పాటు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు ములుగు జిల్లా కలెక్టర్ మరియు ములుగు ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రోజు సాయంత్రం రానున్న బృందాలకి అన్ని విధాలుగా అయితే ఇక్కడ ఏర్పాట్లని చేశారు. ఇటు రామప్ప ప్రాంతం అయితేనేమి ఇటు వరంగల్ లోని ఇటు హరిత హోటల్ కాడ నుంచి ఇటు కిలా వరంగల్ వరకు కూడా మొత్తం కూడా సుందరీకరణ పనులతో అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా ఆతిథ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.